వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నాకు ఎవడన్నా మీకు పనొస్తే ఫోన్ చేయడానికి ఎవరో ఒక మంత్రో ఒక ఎంపీఓ ఎవరో ఒకరు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్సే గెలవాలని చెప్పి నా ప్లేస్లో ఎవడన్నా అనుకుంటాడు జగన్కి చంద్రబాబుకి పోటీ అయినప్పుడు. కానీ నేను చంద్రబాబు గెలవచ్చనే మంచిదని అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే ఈవేళ రాష్ట్రం ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్, అందులో మోడీ అక్కడ ఎలాగా ప్రధానమంత్రి అవుతున్నాడు, మోడీతో కలిపి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు. రేపు ఏ పని చేయించుకోవాలన్నా ప్రభుత్వానికి దగ్గరగా ఉండాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుకూలమన్నీ సాధించగలడు. చంద్రబాబు నాయుడే అయితే బాగుంటుందేమో రాష్ట్రానికి అని అనుకున్నాను. నా జీవితంలో ఏ రోజు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని సమర్థించను. నేను ఆవేళ కౌంటింగ్ రోజున అనిపించింది నాకు చంద్రబాబు నెగ్గితే రాష్ట్రానికి మంచి జరుగుతుందేమో అని. నెగ్గాడు. కానీ ఈవేళ అనుకుంటున్నాను మనుషుల ఆలోచనలు ఊహలు ఎంత తప్పు అవుతాయో. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైతే ఆశించామో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు ఆయన. ఈవేళ తన కోట ఎలా కట్టుకోవాలి, తన కోటే అమరావతి, అది ఇంద్రుడి కోట, ఇది చంద్రుడి కోట. 12 చిన్న చిన్న సిటీలు పెడతాట. అంటే మనం ఇంక ఊర్లన్నీ వదిలేసి పోవటమే. సరే గోదావరి జిల్లాలంటే ఎప్పుడూ లేదు, దీని గురించి అడిగేవాడు లేడు. గోదావరి జిల్లాల ప్రసక్తే లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసంలో చెప్పాడు అన్ని జిల్లాలు ఇది అక్కడ కావాలంటారు క్యాపిటల్, ఇక్కడ కావాలంటారు క్యాపిటల్, అది ఇదని చెప్పుకొస్తూ పాపం గోదావరి జిల్లాల వారు మాత్రం ఏవి అడగరు ఎప్పుడు అన్నాడు. నేను ఏదో సర్టిఫికేట్ ఇచ్చాడేమో అనుకున్నాను. తెన్నేటి విశ్వనాథం గారు రాసినటువంటి ఆయన ఆత్మకథలో కూడా రాశాడు వైజాగ్లో క్యాపిటల్ కావాలని మేమున్నాం, విజయవాడలో కావాలని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారంటూ గోదావరి జిల్లాల వాళ్ళు మాత్రం నోరెత్తలేదు, ఏమీ అడగలేదని. మన జిల్లాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా స్థిరచిత్తంతో ఉంటారు. నమస్కారం పెట్టి భగవద్గీతను పూర్తిగా నమ్ముతారు. అందుకని ఎవరు కూడా ఏమి అడగట్లా. ఈవేళ రాజమండ్రి పరిస్థితి ఏంట్రా, రాజమండ్రి భవిష్యత్తు ఏంట్రా అన్నది ఎప్పటికీ తెలియదు. అడిగే దమ్ము కూడా ఎవరికి లేదు. ఎక్కడైనా 32 మంది చచ్చిపోతే తొక్కిసలాట్లో ఈ వేళటి వరకు దాని మీద కమిషన్ వేసామని చెప్పారు తప్ప అయిపోయిన సంవత్సరానికి కమిషన్ వచ్చి మొదలెడుతుంటాడు. 12వ తారీఖు ఓపెనింగ్. ఎప్పుడు ఎన్నాళ్ళైంది? జూలై. పారిపోవడం అంటే వాళ్ళు కమిషన్ రిపోర్ట్ కూడా ఎలా ఏమి ఇవ్వాలో చెప్పేసి ఉంటారు ఇప్పటికి. కమిషన్ అసలు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు ఆ రేవులో స్నానమే చేయలేదని ఒక చిన్న ఫెయిల్ వదిలాడు సొంత పేపర్కి. సొంత పేపర్ ఫ్రంట్ పేజీలో వచ్చింది. అది వెంటనే మనం అక్కడ పుష్కరాలలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం, ప్రెస్ మీట్ గుర్తుంది కదా. ఈ ప్రెస్ మీట్ పెట్టగానే ఒక ప్రధానమైనటువంటి పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు, వాళ్ళ మిత్రపక్షం శాసనసభ్యుడు నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావా నువ్వు, కథ మార్చేశారు,